మన శంకర్కి, వెస్లీ గారికి, అలాగే కాకాజీ గారికి, అలాగే మిగిలిన సభకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కారణం ఏంటంటే మధ్యాహ్నం 3:30 గంటల సమయమైనా కూడా చెక్కు చెదరనిటువంటి ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సభకు హాజరైనటువంటి ఉత్తరాంధ్ర ప్రజలను, మన ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మాట్లాడేది వాస్తవాలు ఉంటాయి. అవతల వారికి నచ్చుతుందా, నచ్చడానికి కాకుండా అవతల వ్యక్తికి నష్టం జరగకుండా ఎంతవరకు సేవ చేయగలమో ఆ నిజం మాత్రమే మాట్లాడటం నా నైజం. 6 ఏళ్ళైంది. మీరు నేను 62వ సంవత్సరం రిటైర్ అయ్యే చివరి రోజు కూడా నాకు కనుక అవకాశం ఉండి నేను మాట్లాడగలిగే పొజిషన్ లో ఉంటే ఉద్యోగి నష్టపోకుండా ఉద్యోగికి జీవితం ఎలా బాగుండాలో దాని మీద నేను మాట్లాడుతున్నాను. కారణం ఏంటో తెలుసా, నేను ఈ ఉద్యోగానికి వచ్చానంటే, మీరు ఈ ఉద్యోగంలోకి వచ్చారంటే మీ తల్లిదండ్రులు, మీ కష్టం, మీ తల్లిదండ్రుల కష్టం, మీ తల్లిదండ్రుల కళ, మీ కళ, మీరందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు మీరు మీ కష్టార్జితంతో సాధించుకున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న నాయకులు లేకపోతే ఇంకొకరు చెప్తే మీరు ఉద్యోగాల్లోకి రాలా. ఈ ఉద్యోగాలు మీ కష్టార్జితం కాబట్టి ఉద్యోగ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి, కానీ ఉద్యోగ జీవితంలో నష్టపోకుండా చూడవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద ఉన్నటువంటి విషయం మీరు తీసుకొస్తున్నారు. కారణం ఏంటో తెలుసా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల ఈ రోజు రేపో ఎల్లుండో నెల రోజుల పాటు లీడర్గా ఉంటానేమో, కానీ నేను కనుక రెచ్చగొట్టిన తర్వాత మీకు నష్టం జరిగితే ఆ నెల రోజుల తర్వాత విధవగా మిగిలిపోతాను తప్ప నాయకుడుగా మిగిలిపోదని చెప్పి తెలియజేస్తాను. ఒక ఉద్యోగ సంఘం నాయకుడు అంటే ఎంత ఓర్పు సహనం అవసరమో అంతే చాకచక్యంగా పని చేయించుకునేటువంటి విధానం ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తికి కూడా అవసరం అని చెప్పి తెలియజేసుకుంటాను. ఉద్యోగ ధర్మంలో ఉద్యోగి యొక్క సర్వీస్ రూల్స్ తో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ ఉంటుంది, స్టేట్ అండ్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ఉంటాయి, సిసిఎల్ రూల్స్ ఉంటాయి. వీటన్నిటిని అనుసరించి హక్కుల కోసం పోరాటం చేయాలి. కానీ చేసే పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్రమించని పోరాటం ఈ ఐక్య వేదిక చేస్తుందని చెప్పి ఉద్యోగుల కోసం తెలియజేస్తాను. ఉద్యోగుల కోసం అవసరమైతే ఉత్తరాంధ్ర వేదికగా తెలియజేస్తా ఉన్నా, ప్రాణ త్యాగానికి కూడా వెనకాలని చెప్పి తెలియజేస్తున్నా. మన ఉద్యోగుల కోసం, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడటం తప్ప వెనకడుగు వేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రమంలో ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మా అడుగులో అడుగు వేస్తాం తప్ప రెచ్చగొట్టాలనో రెచ్చిపోవాలనో ముందుకు వెళ్ళమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏమిటంటే సీనియర్ ఉద్యోగ సంఘం నాయకుడిగా కీర్తి శేషులు తోట సుధాకర్ ప్రసాద్ గారి గురించి 24 సంవత్సరాలైనా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటాయంటే ఆయన యొక్క త్యాగం మీ అందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ సంఘం నాయకుడిగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏపీ జేఏసీ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ వారు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనంలో ప్రమాదానికి గురై అనుమానాస్పద స్థితిలో వృద్ధి చెందినటువంటి ఘటన మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వారు చనిపోయిన తర్వాత వారి సతీమణి ఎవరైతే ఉన్నారో తగ్గి వారు ఏమని చెప్పారో తెలుసా, 3 మంత్రులని వారి ఇంటికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నా భర్త దేనికోసం అయితే పోరాడుతూ చనిపోయాడో అది నెరవేర్చి నా గడప తొక్కడి తప్ప నాకేమవుతుంది. ఇలాంటి నాయకత్వం, ఇలాంటి ఆదర్శం గ్రామవాసి సచివాలయ ఉద్యోగులకు అవసరం తప్ప కేవలం మాట చెప్తూ రెచ్చగొడుతూ మిమ్మల్ని అందరినీ నష్టపోయేటట్టు చేయడం అనేది ఈ ఐక్య వేదిక ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయదని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర సెక్రటరీ గారు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి వారు అత్యంత నిజాయితీ కలిగినటువంటి అధికారి, పేరు ప్రతిష్ట కలిగినటువంటి అధికారి. ఒక కలెక్టర్ గాను, రాష్ట్ర కమిషనర్ గాను, రాష్ట్ర కార్యదర్శి గాను అత్యంత ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి. వారు కాటమనేని భాస్కర్ సార్ ఎవరైతే ఉన్నారో వారితో నేను సమావేశమైన సందర్భంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన మా సోదరులు చెప్పినటువంటి విషయాలు, దాంట్లో ఆత్మగౌరవ సంస్థకి సంబంధించిన డోర్ టు డోర్ ఏవైతే విధులు, వాలంటీర్ల విధులు మనం నిర్వర్తిస్తా ఉన్నామో వాటి మీద తప్ప ప్రతి అంశం మీద కూడా మరొకసారి చెప్తా ఉన్నా, మాట చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తా, చెప్పిన తర్వాత వెనక్కి తీసుకోం. ఈ విషయంలో ఆ రోజు సార్ చెప్పినటువంటి విషయాల్లో 90% సానుకూలత ఉన్నప్పటికీ
మన ఉద్యోగుల ఆత్మ గౌరవానికి సంబంధించిన వాలంటీర్ల విధులకు సంబంధించి కార్యాచరణ ఆపకుండా ఉద్యోగుల మనోభావాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నాం అనేటువంటి విషయం మీ అందరి యొక్క శక్తి సామర్థ్యాలతో ఇక్కడ నిలబడ్డామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఉద్యోగులు ప్రశ్నించాల్సింది నాయకుల్ని కాదు, సమస్యలను ప్రశ్నించాలి. ఉద్యోగ నాయకులు ప్రభుత్వంతో కాదు చేసేది పోరాటం, సమస్యల మీద ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నారు. అవునా కదా? ఉద్యోగ